రోజు రోజుకి మేకోవర్ లైక్ భాస్కర్ భట్ల గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. శ్రీ విష్ణు గారితో ఎప్పుడో 10 ఏళ్ల కిందట సినిమాకి రాసే అవకాశం వచ్చి కుదరలేదు. తర్వాత ఆయన నటుడిగా తర్వాత విశ్వరూపం చూశాను. చాలా మంచి పీక్లో ఉన్నప్పుడు నాకు ఆయన దగ్గర నుంచి ఆ సినిమాకి వర్క్ చేసే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఆయన అంతా లిరిక్ లవర్ అనేది నాకు తర్వాత అర్థమైంది. ఏంటంటే ఆ సినిమా ఈ పాటలన్నీ అయ్యాక తర్వాత చేయబోయే సినిమాకి డైరెక్టర్కి భాస్కర్ భట్ల గారితో పాట రాయించాలండి, నాకు చాలా ఇష్టం ఆయన సాహిత్యం అని చెప్పి ఈ సినిమా పాటలు విని నన్ను పిలిపించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే కోనా గారు, ఆయన నిర్మించిన దాదాపు అంటే 100 సినిమాలు ఇస్తే 90 సినిమాల్లో పాటలు రాయించారు. థ్యాంక్ యూ కోనా గారు. అలాగే వెంకటకృష్ణ గారు, ఫస్ట్ టైం తొలి ప్రయత్నం విజయం సాధించాలని కోరుకుంటున్నాను. అలాగే జానకిరామ్, ఆయన కూడా అరంగేట్రం ఫస్ట్ టైమే కాబట్టి ఆయన కూడా మంచి సక్సెస్ సాధించాలి సినిమా. అలాగే విజయ్ తోటి ఒక 20 ఏళ్ళ అనుబంధం, 20 ఏళ్ళ కిందట పరిచయం అయిన విజయ్ ఇంకా అప్పుడప్పుడే ప్రయత్నాలు ప్రారంభిస్తున్న టైము. సో అప్పటి నుంచి తను నేనంటే బాగా ఇష్టం, తన మ్యూజిక్ అంటే నాకు ఇష్టం. అది ప్రూవ్ చేసుకొని మంచి పొజిషన్లో ఉన్నాడు ఈరోజు. 1-2 చిన్న సినిమాలు రాసినప్పటికీ ఇది పూర్తి స్థాయిలో పనిచేసిన సినిమా విజయ్ తోటి ఇదే ఫస్ట్. సో ఇందులో మొత్తం పాటలు నేను రాశాను. ఈ పాట ఎలా ఉందో ఇదే రేంజ్కి తగ్గకుండా ఉంటాయి ఇందులో ప్రతి పాట. సో ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు కోనా గారు థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకు పనిచేసిన ఆర్టిస్టులకి, టెక్నీషియన్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పాట నాకు చాలా మనసుకు దగ్గరగా ఉన్న పాట. సో ఇక మీద ఇప్పుడు అమ్మాయిలను పడేయడానికి ఈ పాటను బాగా యూజ్ చేస్తారు, బాగా రీల్స్లో వస్తుందని కూడా నాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నా మరి ఇంత మంచి ట్యూన్ ఇచ్చిన విజయ్ బుల్గానిన్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము.